పాషా సొల్యూషన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పాషా సొల్యూషన్స్‌లో నిజమైన దేశభక్తి అంటే ఏంటో, ఆ దేశభక్తే దైవభక్తి అనే విషయం, ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనిషి ఎక్కడైతే జన్మించాడో, ఏ కుటుంబంలో జన్మించాడో, అక్కడి నుంచి మొదలుపెడితే తన శరీరం మీద ధ్యాస, కుటుంబం మీద ధ్యాస, తనున్న సమాజం, చేస్తున్న వృత్తి వీటన్నిటిని ఎవరైతే సక్రమంగా చేస్తారో, వారే నెమ్మదిగా రాష్ట్రం నుంచి దేశం, ఈ సమస్త దేశం పట్ల కూడా ఆ రకమైనటువంటి వైఖరి వాళ్ళలో జనిస్తుంది. ఆ ఆ రకమైనటువంటి దేశభక్తి అంటే దేశం పట్ల తను ఎలా వ్యవహరిస్తున్నాడన్న ఆ విధానమే నిజంగా దైవభక్తిగా మారుతుంది. అప్పుడు మనకు నెమ్మదిగా ఆ దేశం నుంచి సమస్త మానవాళి వైపుకి హద్దులు లేనటువంటి దేశాలు గనక ఉంటే, ప్రపంచమంతా ఒకే దేశంగా, ఒకే వ్యవస్థగా ఉంటే ఎలా ఉంటుందో అన్న భావన వాళ్ళలో జనిస్తుంది. విశ్వ నియమాలలో ఒకటైన వన్నెస్ అంటే ఎవరిలో అయితే నేను వేరు, నా కుటుంబం వేరు, నా కులం, నా మతం, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం అనే భావాలుంటాయో అవన్నీ ప్రకృతి నియమాలు అంటే విశ్వ నియమాలలో ఉన్న వన్నెస్‌కి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి భావన అది. సమస్తము ఒకటే, మానవ జాతంతా ఒకటే, ప్రపంచమంతా ఒకటే అనే భావన ఎవరిలో అయితే ఉంటుందో, దానికి తగ్గ శక్తి సామర్థ్యాలు వాళ్ళ జీవితంలోకి వచ్చి చేరుతాయి. కానీ ప్రప్రథమంగా వాళ్ళకు తన దేహం నుంచి మొదలయ్యి, ఈ ప్రపంచమంతా కూడా నా దేహం లాంటిదే అన్న భావన ఎవరిలో అయితే స్థిరమవుతుందో, అంటే తన మీద, తన కుటుంబం మీద, సమాజం మీద, వృత్తి మీద, రాష్ట్రం మీద, దేశం మీద ఉన్నటువంటి ప్రేమే, భక్తే దైవభక్తి. ఆ రకంగానే దైవాన్ని అర్థం చేసుకోగలుగుతాం కానీ, నువ్వున్న చోటే ఉండి, కళ్ళు మూసుకొని లోపల ఏదో ఉంది అని అనుకుంటే మాత్రం, నువ్వు ఆ దైవాన్ని చేరుకోలేవు. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని సంస్కరించే ప్రయత్నంలో భాగంగా, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, దానికి చేసేటటువంటి మేలు ఏదైతే ఉందో అదే దైవం వైపుకు నిన్ను తీసుకెళ్తుంది. బాహ్యంలో ఉన్నటువంటి దైవ ప్రకటితమైనటువంటి ఈ ప్రపంచంలో నువ్వు కనెక్ట్ అయితేనే, నీ లోపల ఉన్నటువంటి అంతర ప్రపంచంలో ఉన్న ఆ దైవంతో నువ్వు కనెక్ట్ అయ్యి, వాస్తవంగా దైవం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వున్న చోటే నీ కుటుంబాన్ని రక్షించుకునేటప్పుడు నీలో ఉన్న దైవం జాగృతమవుతుంది. అలాగే నువ్వు చేస్తున్నటువంటి వృత్తి, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగించి, వాళ్ళల్లో జాతీయ భావం, దైవ భావం పెంపొందించడానికి నువ్వు తోడ్పడతావు. ఇవన్నీ జరగాలంటే ముందు నేను అంటే నా కుటుంబం, నా రాష్ట్రం, నా దేశం, నా సమాజం, నా కులం, నా మతంతో పాటు ఈ ప్రపంచమంతా కూడా నేనే అన్న భావన ఎవరిలో జాగృతమవుతుందో, వాళ్ళల్లో విశ్వ నియమాలలో ఒకటైన వన్నెస్ జాగృతమవుతుంది. వెంబడే దివ్యత్వపు తాలూకు ఆ మహత్తంతా అతనిలో చేరి, సాక్షాత్తు తాను దైవంగా ఈ భూతలంలో కీర్తింపబడతాడు. నిజమైన దేశభక్తే దైవభక్తి అనే విషయం అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. నమస్తే.